జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి. నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి. అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుందనేది ఒకసారి మనం చూద్దాం. అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యమండి. ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు సపోజ్ ఒక రాశి తీసుకున్నాం అనుకోండి, ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి. ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ నక్షత్రము, ఈ దశ, అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, అలానే జాబ్ పర్పస్ కావచ్చు, ఇలాంటి చాలా ఒకటి కూడా మనకి సంబంధాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ 9 గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు 2 ఇవన్నీ కూడా కలుపుకున్న 11 గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా, హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా, హిందూ నైమితిక ప్రకారంగా తీసుకునేది మనకేంటంటే 9 గ్రహాలు తీసుకుంటాం అనమాట. దాంట్లో ముఖ్యమైనది రవి. అలానే అన్ని గ్రహాల కల్లా ఇంకా ముఖ్యమైనది శని భగవానుడు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు, అశుభ దృష్టి వల్ల కావచ్చు, మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది, ఎప్పుడు ఎలాంటి పరిమాణాలు, ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట. మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి, అశేష వస్త్రాదాయం కానివ్వండి, అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి, ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము. అయితే మనకి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో సింహరాశి మీద ఈ శని భగవాను యొక్క కృప ఎలా ఉంటుందనేది ఒకసారి మనము పరిశీలిద్దాము. అయితే ఈ శని భగవానుడు అనేది ఇప్పుడు ఉన్నటువంటి రాశి కుంభరాశి. అయితే మనకి శని భగవానుడు మనకి రానున్నటువంటి కాలం 2025 మార్చి 29వ తారీఖున ఈ శని భగవానుడు అన్ని శుభదృష్టితోనే మనకి కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది మొదలవుతుంది. కావున ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనము ఇప్పుడు వద్దులే, ఒక 2 రోజులు ఆగి రావచ్చుగా, లేదా 2 సంవత్సరాలు ఆగి రావచ్చుగా అంటే గ్రహాలు ఊరుకోవు. అదేదో మనకి ట్రాఫిక్ బస్సులైనా ట్రైన్స్ అయితే ప్రయాణం మానేయచ్చు. కానీ శని భగవానుడు కానీ, సూర్య భగవానుడు కానీ గ్రహాలు అనేది మన మీదకి అవి మనం అనుకోవడం వలన మారవండి. వాటి టైం ప్రకారంగా అవి మారుతూ ఉంటాయి. కావున వాటి వల్ల ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. శని భగవాన్ యొక్క శుభదృష్టి అనేది ఈ యొక్క సింహరాశి మీద బాగానే ఉంటుంది. కాకపోతే కొంతమేర మిశ్రమ ఫలితాలని మనము చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ శని భగవానుడి యొక్కది సింహరాశి మీద ఎలా చూపిస్తాడంటే అందరి మీద ఒకేలాగా చూపించాడు అనమాట. ఎలా ఉంటుందంటే అది సంవత్సరం ఒకలాగా, ఇంకొక సంవత్సరం ఇంకోలాగా ఉంటుంది. సంవత్సరం కూడా కాకుండా 9 నెలల 18 రోజులు, 9 నెలల 18 రోజులు, 9 నెలల 18 రోజులు ఇలా చూపిస్తాడు. శనిభగవానుడి యొక్క శుభదృష్టి, అశుభ దృష్టి కూడా ఇలానే ఉంటుంది. అంటే ఎక్కడేసిన గొంగడు అక్కడే అనే విధంగా సింహరాశి వాళ్ళకి ఉండేలాగా కనిపిస్తూ ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళు ఎప్పటి నుంచైనా ఇల్లు కొనుక్కోవాలని కానీ, ఏదైనా వాహనం కొనుక్కోవాలని ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మార్చిలోపు కొనుక్కుంటే, 2025 మార్చిలోపు కొనుక్కుంటే చాలా మంచిది. లేకపోతే తర్వాత కొంతమేర ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రయత్నాలు అప్పు తీసుకొచ్చుకున్నా పర్వాలేదు ఈ విషయంలో మాత్రం. కానీ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మీరు జాబ్ ఏదన్నా మారాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మార్చిలోపు మారే ప్రయత్నం చేయండి. మార్చి తర్వాత ఉంటుంది కానీ ఇంత వెసులుబాటుగా అయితే ఉండేలా కనిపించట్లేదు. కొంతమేర ఏదైనా ఎందుకు మనం ముందుగానే అనుకుంటున్నామంటే ఈ మార్చి తర్వాత కూడా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఒకసారి చేసేటువంటి పని ఒకసారి చేస్తే సరిపోతుంది, మనకి ప్రతిఫలం ఉంటుంది. ఈ యొక్క జనవరి 5 నుంచి ఈ మార్చి వరకు కూడా ఒకసారి చేసేటువంటి పని 2 సార్లు చేస్తే కానీ
అవుతుంది. అలానే మార్చి తర్వాత జూన్ వరకు కూడా ఎలా ఉంటుందంటే సింహరాశి వాళ్ళకి ఒకసారి చేసే పని 3 సార్లు చేయాల్సి వస్తుంది. అంటే ఓర్పు అనేది ఎక్కువగా ఉండాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే శని భగవానుడు సింహరాశికి చైతన్యం తీసుకొస్తాడు. అందువలన సింహరాశి కాదు, ద్వాదశ రాశులు అందరికీ కూడా శని భగవానుడు అనేది చైతన్యం తీసుకొస్తాడు. అందులోనూ ఈ సింహరాశి అనేది కొంతమేర అశుభ ఫలితాలు శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందులో ముఖ్యమైనది ఏంటంటే పని ఆలస్యం చేసేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఏమైనా ఏర్పరచుకోవాలనుకుంటే కూడా ఈ మార్చిలోపు కనుక మీరు ఏర్పరచుకుంటే అన్ని కార్యక్రమాలు మీకు మంచి అవుతుందండి. అందులోనూ ముఖ్యంగా గృహశోభ, ఈ గృహశోభ కానీ వాహన శోభ కానీ జాబు ఏదైనా కొత్తగా మారాలనుకున్నా కూడా మీరు ఈ జూన్ నెలలోపు కనుక మీరు మారితే మంచిది. ఈ జూన్ తర్వాత 1కి 4 సార్లు చేసేటువంటి ఓపిక ఓర్పు మీలో ఉంటే కనుక ఖచ్చితంగా వెయిట్ చేయవచ్చు. విదేశాలకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తే కొంతమేర నష్టమనే చెప్పుకోవచ్చు. ఏదంటే సింహరాశి వాళ్ళకి ఎవరైనా గల్ఫ్ కంట్రీ కనుక ప్రయత్నం చేస్తే కనుక మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే యూకే కానీ యూఎస్ కానీ అయితే ప్రయత్నాలు, జర్మనీ కానీ ఇలాంటి దేశాలు అయితే అవసరం లేదు. మీరు గల్ఫ్ కంట్రీస్ దుబాయ్, కువైట్ ఇలాంటి కంట్రీస్ ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రయత్నాలు చేసుకోండి. ఈ సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక, ఈ సింహరాశిలో స్త్రీలు ఉంటే కనుక ఈ స్త్రీలు మీరు ఎవరు కూడా విదేశానికి ప్రయత్నం చేస్తుంటే కనుక ప్రయత్నాలు చేసుకోండి. కానీ గల్ఫ్ కంట్రీస్ మాత్రం ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడైనా దక్షిణ వైపున వచ్చేటువంటి జాబ్స్ ఏమైనా ఉంటే కూడా మీకు సింగపూర్ కానివ్వండి ఇలాంటి ప్లేసెస్లో మీకు ఎక్కడైనా జాబ్ కానీ వస్తే కనుక ఖచ్చితంగా మీరు దానికి అప్లై చేయండి. ఖచ్చితంగా మీకు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలానే మీకు ఎవరైనా సివిల్ కాంట్రాక్ట్స్, సింహరాశి వాళ్ళు ఎవరైనా సివిల్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఈ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కానివ్వండి ఎవరైనా ఉంటే వాళ్ళకి, ఈ సింహరాశి వాళ్ళకి ఈ శని భగవానుడి యొక్క కృప ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద అంటే అందరూ కూడా శని భగవానుడు మారిపోతున్నాడు కాబట్టి అందరికీ అర్ధాష్టమ శని వస్తుంది. కాబట్టి వీళ్ళకి కొంతమేర తక్కువ లాభాలు, తక్కువ లాభాలు వస్తాయి. తక్కువగా మనం పెట్టుబడి పెట్టుకోవాలి, భయపడాలి, మనం ఏవి సాధించలేము అనుకున్నటువంటి వాటికి ఉంటుంది. కాబట్టి అలా ఏమి ఉండదండి. మీ యొక్క రాశిలో కనుక దశలు, అంతర్దశలు కూడా ఉంటాయి. మీ యొక్క నక్షత్రము, మీరు పుట్టినటువంటి తేదీ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇంకొక విషయం, చాలామందిని నేను గమనించినట్టయితే కనుక ఏమవుతుందంటే రాశి నక్షత్రం అనేది, రాశి అనేది మనకి పుట్టినటువంటి గడియలు, పుట్టినటువంటి తేదీ, ఆ నక్షత్రం బట్టి పుట్టిన సమయాన్ని బట్టి మనకి రాశి వస్తుందండి. చాలామంది కూడా నాకు అడిగేది ఏంటంటే నా పేరు ఇది ఉందండి, నా పేరు ద్వారా రాశి వస్తుందా అని అడుగుతారు. అందరూ కూడా ఏ రాశి మీకు అనుకూలంగా ఉంటే ఆ రాశి చూసుకోండి. కానీ మీ పేరుని బట్టి రాశి అయితే రాదు. న్యూమరాలజీనా, ఆస్ట్రాలజీనా, మీరు ఏదైనా దేవదర్శనం కానీ దేవుడికి ఏదైనా ప్రెడిక్షన్ చేయాలనుకుంటే కనుక చేసుకోండి. మీరు ఏదైనా పరిహారాలు చూసుకోవాలంటే కనుక చూసుకోండి. కానీ మీరు ఈ రాశి ప్రకారంగా మాత్రము చూసుకునేదానికి లేదండి. నా పేరు అది ఉంది, నా పేరు ఎన్ వస్తుంది, నా పేరు ఏ వస్తుందని చెప్పేసి అని మీరు ఒక రాశిని జోడించుకొని దాన్ని మీరు భయపడుతూ ఉండటం కానివ్వండి, దాన్ని మీరు ఉపశమనం చూసుకునే దానికి కానివ్వండి, అయ్యో నాకు ఈ మంత్ డబ్బులు రావా, నాకు ఈ మంత్ జాబ్ రాదా, నాకు ఈ ఆరోగ్యం బాగోదని చెప్పేసి అని ఒకే దగ్గర ఎక్కడేసిన గొంగడ అక్కడైనట్టుగా ఇంట్లోనే కూర్చొని భయపడుతూ ఉండకండి. మీకు రాశి నక్షత్రము పర్ఫెక్ట్గా రావాలంటే కనుక మీరు పుట్టినటువంటి డేట్ వస్తేనే మాత్రమే మీకు రాశి వస్తుందండి. నామ నక్షత్రాన్ని బట్టి రాశి చూడొద్దు. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను సింహరాశి వాళ్ళకంటే, సింహరాశి వాళ్ళకి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే అన్ని రాశుల వాళ్ళకు కూడా ఇది పరీక్షను పనికొస్తుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళు కనుక ఎవరైనా విదేశాలకు ఎలానే ప్రయత్నం చేస్తారో అలానే చేయండి. గల్ఫ్ కంట్రీస్కి మాత్రమే ప్రయత్నం చేయండి. జాబ్ ఎవరైనా మారాలనుకుంటే కనుక మీరు ప్రయత్నాలు చేయండి. కానీ చిన్నపాటి జాబులు అయితే ప్రయత్నం చేయండి. లేదంటే ఉన్నటువంటి జాబులని మీకు మంచి పొజిషన్కి వెళ్ళేది ఉంది కాబట్టి జాబ్ పరంగా మీరు ప్రయత్నాలు చేయండి. అయితే మీకు ఎక్కడైనా కనుక పేరెంట్స్ దూరంగా ఉండేసి, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు దూరంగా ఉండేసి సింహరాశి వాళ్ళు కనుక దూరంగా ఉన్నారనుకుంటే కనుక మీరు పెద్దలకు దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే సింహరాశి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఏదైనా ఆరోగ్యరీత్యా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ పెద్దలకి, ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉంటారో కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఆ సింహరాశి వాళ్ళకి కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రానున్న కాలం ఈ 2.5 సంవత్సరానికి కూడా మీరు కొంచెం దగ్గరగా ఉంటే మరీ మంచిది. అందులోనూ ఈ సింహరాశి వాళ్ళకి మొదటి సంవత్సరం అయితే ఈ ఒకటి కనిపిస్తూ ఉంది, రెండో సంవత్సరం అయితే మరీ కొంచెం మెరుగ్గానే కనిపిస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళందరికీ కూడా భయపడే అవసరం లేదు. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్, చిన్న చిన్న ప్రెడిక్షన్స్తో సింహరాశి వాళ్ళందరికీ కూడా బాగుండేలాగా ఉంటుంది. మరీ ముఖ్య విషయం ఏంటంటే సింహరాశి వాళ్ళు వేరే ఎవరికైనా సరే డబ్బు రుణం అనేది ఇవ్వకండి. ఈ సింహరాశి వాళ్ళు కనుక డబ్బు రుణం ఇచ్చినా అవి రావు, మళ్ళీ మీకు తగాదాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గొడవలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమేర డబ్బు ఎవరికైనా ఇవ్వకుండా ఉండేదానికే మంచిది. ఎవరైనా ఇస్తే కనుక డబ్బులు అడగకుండా ఉండేదానికి ఇవ్వండి. అదే కనుక వడ్డీకి మాత్రం డబ్బులు అప్పు రుణం అయితే మాత్రం ఇవ్వద్దు ఎవరికి. అదే కనుక సింహరాశి వాళ్ళు ఎవరైనా పొలిటీషియన్స్గా ఉంటే కనుక వాళ్ళు కూడా కొంతమేర జాగ్రత్తగా వహించుకోవాలి. మీకు రాజకీయాలు మీ కింద మీకు తెలియకుండా మీ క్యాడర్లో రాజకీయాలు మీ మీద, మీరు రాజకీయం చేస్తే మీ మీద రాజకీయాలు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ రాజకీయాల్లో ఉంటే కనుక మీ క్యాడర్ని మీరు, మీ యొక్క పరిస్థితిని మీరు గమనించుకొని మీరు ఏం చేయాలనుకుంటారో మీరు మాత్రమే గైడెన్స్ తీసుకొని మీరు మాత్రమే చేసుకోండి. మీరు ఏం చేయాలనుకునేది ఎదుటి వాళ్ళకి తెలియకుండా, ఎదుటి వాళ్ళకి చెప్పకుండా మాత్రమే మీరు చేసుకోండి. అంతేగాని ఇంకొకళ్ళని నమ్మేటువంటి పరిస్థితులు సింహరాశి వాళ్ళు పెట్టుకోవద్దు. రానున్న రోజులు అన్నీ కూడా సింహరాశి వాళ్ళకి అది భరించదు, అది పనికిరాదు కూడా. అయితే ఈ సింహరాశి వాళ్ళ మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ నరదిష్టి పరిహారం కూడా మనము ఇప్పుడు చూద్దాము. ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ శని భగవానుడు అర్ధాష్టమ శనిలో ఉన్నాడు కదా, రానున్న కాలంలో మనం ఏం చేయలేమేమో అని చెప్పేసి అని ఎక్కడేసిన కొంగడు అక్కడ కూర్చోకండి. అయితే అందరూ కూడా మంచి ప్రెడిక్షన్స్ చెప్తాను. ప్రెడిక్షన్ చెప్పాడు గురువు గారు, మనకంతా బాగుంటుందని కాదు. ఉపశయనం, మనకి ఏదైతే వేడి నీళ్ళకి చన్నీళ్ళు ఎలా అయితే తోడు ఉంటుందో అలానే మనకి ఈ ప్రెడిక్షన్ చేసుకోవడం ద్వారా మీరు కొంతమేర బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ ప్రెడిక్షన్స్ అనేది చేసుకోండి. అయితే ఈ ప్రెడిక్షన్స్లో మొదటిది ఏంటంటే, మనకి బయట పచారీ షాప్స్లో కానివ్వండి, పూజా సామాగ్రి షాప్లో అయినా మనకి జీడి గింజలని దొరుకుతాయండి. ఈ జీడి గింజలు ఒక 3 గింజలు తీసుకొనేసి మనకి ఎర్రని మొలతాడు ద్రాణం అని ఉంటుంది, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎర్రని దారం ఏదైతే ఉంటుందో ఆ దారానికి ఇవి గుచ్చేసి, మనం చిన్నపిల్లలు ఎవరైనా సింహరాశిలో ఉంటే గనక ఈ 9 సంవత్సరాల లోపు కనుక పిల్లలు ఎవరైనా సింహరాశిలో ఉంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే, వాళ్ళకి ఒక 3 గింజలు కనుక వాళ్ళకి మెడలో కట్టినట్టయితే కనుక నరదిష్టి స్వభావం కానీ నరదిష్టి ప్రభావం కానీ వీళ్ళ మీద ఉండేదానికి ఆస్కారం లేదు. అలానే పెద్దవాళ్ళైతే కనుక అదే 2 గింజలు జీడి గింజలు కనుక వీళ్ళకి మొలతాల్లో కట్టుకున్నా కూడా, నడుముకి కట్టినా కూడా వీళ్ళకి మంచి ప్రయోజనం ఉంటుంది. అలానే వీళ్ళకి కుదిరితే కనుక ప్రతి శనివారమైనా లేదా శని త్రయోదశి రోజైనా లేదా వీళ్ళకి కుదిరినటువంటి రోజు ఏదైనా సరే వీళ్ళు శని భగవానుడికి అభిషేకం చేయించడం ద్వారా, లేదా నవగ్రహ అభిషేకం ద్వారా, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం ద్వారా, లేదా పార్వతీ అమ్మవారి అభిషేకం ద్వారా, లేదా ఆ కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన చేయించినా కూడా మీ మీద ఉండేటువంటి శనిగ్రహ శోభ ఏదైతే చెడు దృష్టి ఉందో ఇవన్నీ కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సింహరాశి వాళ్ళు, పిల్లలైనా పెద్దలైనా, మీకు కుదిరినటువంటి సమయాల్లో ఈ యొక్క మనం అనుకున్నటువంటి టెంపుల్లో కనుక మీరు అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మీ అందరూ కూడా మీ ఇంటిలో పాది అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని జీవితకాలం సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరు కూడా శని భగవాను మారుతున్నాడు కదా అని భయపడే అవసరం లేదు. జై శ్రీమన్నారాయణ.